ఇవాళ వ్లాగ్ ఒక రెగ్యులర్ డే రొటీన్ వ్లాగ్ అండి. సో మార్నింగే లేచి పూజ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యాను. కాకపోతే ఇవాళ ఏంటి అంటే శ్లోకాకి అంటే ఇన్ని రోజులు శ్యామల నవరాత్రులు నడుస్తున్నాయి అనేసి ఇంట్లో అయితే నేను నాన్ వెజ్ వండలేదండి అసలు. సో తనకి ఇంకా క్రేవింగ్ అయితే ఉంటుంది కదా పిల్లలకి. 9 days పెట్టలేదు అంటే ఇంకొంచెం పెట్టము అన్నాము అంటే ఆ రోజు చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారులా ఉంది వీళ్ళు. సో ఇవాళ నిన్న ఈవినింగ్ అయితే తెప్పించేసి అంతా వాష్ చేసుకుని చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మార్నింగే లేచేసరికి నాకు ఈజీగా పని అయిపోతుంది అనేసి. అండ్ ఇక్కడ బిర్యానీలోకి నేను కొంచెం ఆయిల్ అండ్ ఘీ తీసుకున్నాను. బే లీఫ్, చెక్క, లవంగం, షాజీరా వేసాను, సోంఫ్ వేసాను, పెద్ద ఇలాయచి అండ్ స్టార్ అనీస్ అండ్ స్టోన్ ఫ్లవర్ అని ఉంటుంది కదండి. ఇవన్నీ వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. కొంచెం మసాలాలు అయితే ఎక్కువే అవుతాయి. ఇవన్నీ వేసేసి చాప్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. క్రష్ చేసిన జింజర్ గార్లిక్ వేసి బాగా ఫ్రై అయినాక ఈ మ్యారినేటెడ్ చికెన్ ఏదైతే ఉందో అది వేసాను. అండ్ చికెన్ మ్యారినేట్లో నేను పెద్దగా ఏమీ వేయలేదండి. ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి రాత్రి పెట్టేశాను ఫ్రిడ్జ్లో. సో దీన్నే యూస్ చేస్తున్నాను ఇప్పటికైతే. అండ్ దీన్ని వేసినాక కొంచెం కర్డ్ వేసేసుకొని మసాలాలు అదే సాల్ట్, పసుపు, కారం అండ్ బిర్యానీ మసాలా అయితే వేసానండి. ఇది వేసి ప్రాపర్గా మనకి చికెన్ కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకున్నాక నేను పైనుంచి కొంచెం మాల్వానీ మసాలా వేసానండి. మాల్వానీ మసాలా అనేది ఇక్కడ మహారాష్ట్రలో బాగా అంటే ఎక్కడైనా ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. మీరు ట్రై చేయొచ్చు. ఇది అమెజాన్లో అయితే ఉందండి, నా దగ్గర లింక్ లేదు. మాల్వానీ మసాలా అని మీరు టైప్ చేస్తే బెస్ట్ బ్రాండ్స్ ఏదో అమెజానే సజెస్ట్ చేస్తుంది. నేను తీసుకున్న బ్రాండ్ ఇక్కడ లోకల్ బ్రాండ్ అండి ఏదో, బట్ ఇట్ వాజ్ గుడ్. అండ్ ఇది వేసేసరికి అసలు మొత్తం గేమ్ చేంజర్ లాగా అయిపోయిందండి. భలే ఘాటు వచ్చి ఒకలాంటి డిస్టింక్ట్ ఫ్లేవర్ అయితే వచ్చింది పులావ్కి. బిర్యానీ కాదు, సారీ, పులావ్. సో ఇదైతే చేశాను. అండ్ చిట్టి ముచ్చాల రైస్తో చేశానండి. ఇది బాగా వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మనం కష్టపడి చేసినందుకు పిల్లలకి అది నచ్చితే అదొక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కదండి. రెగ్యులర్గా ఏమి చేసి పెట్టినా కూడా అంత ఫస్ట్ అయితే చేయొద్దు శ్లోక, ఫర్ దాట్ మ్యాటర్ ఫుడ్ విషయంలో. బట్ ఇట్లాంటివి ఏమైనా చేస్తే మాత్రం ఇంకా కొంచెం ఎక్సైటింగ్గా టిఫిన్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తుంది స్కూల్లో. ఇంకా తను స్కూల్కి వెళ్ళిపోయినాక యాక్చువల్లీ నిన్న ఇది ఆర్డర్ చేశానండి. 2 days బ్యాక్ ఇది ఆర్డర్ చేశాను. నిన్న వచ్చిందనమాట. ఇదేంటంటే జ్యువెలరీ ఆర్గనైజర్ అనేసి. మనకి నల్ల పూసలు, చైన్స్ ఇవన్నీ విడివిడిగా పెట్టుకుంటానండి నేను. సో ఐ థాట్ అన్నీ ఒక ఆర్గనైజర్లో తెప్పిద్దాము అనేసి చెక్ చేశాను. ఇది బాగుందనమాట. కంపార్ట్మెంట్స్ లాగా ఇచ్చి చిన్న చిన్న ఇండివిజువల్ పౌచెస్ అయితే ఇచ్చారు. బట్ ఆ పౌచ్, ఆ జిప్ అయితే ఇరిగిపోయిందండి. సో నేను మళ్ళీ రిటర్న్కి అయితే పెట్టేశాను. క్వాలిటీ ఎందుకో బాగా మెయింటైన్ చేయట్లేదండి. అది ఎంత రివ్యూస్ చదివి కొన్నా కూడా కొన్ని ప్రోడక్ట్స్ అయితే నిజంగా వచ్చినాక భలే డిసప్పాయింటింగ్ ఉంటాయి. ఇది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే మనం గాజులు పెట్టేసుకోవచ్చు, దుద్దులు పెట్టుకోవచ్చు, ఎవ్రీథింగ్ సెపరేట్గా డిఫరెంట్ పౌచెస్లో పెట్టుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ వెన్ యూఆర్ ట్రావెలింగ్ ఇట్స్ ఈవెన్ మోర్ బెటర్ అనిపించింది. బట్ క్వాలిటీ ఈజ్ బ్యాడ్ అండి. సో నేనైతే రిటర్న్కి పెట్టేశాను. కానీ ఇది లాకర్లో పెట్టుకోవటానికి అట్లాంటి వాటికి బాగానే పనికొస్తుంది. ఎక్సెప్ట్ వన్ డ్రాబ్యాక్ ఏంటంటే మన నెక్ పీసెస్, హెవీ నెక్లెస్లు ఏవైతే ఉంటాయో అది ఒక్క నెక్లెస్ కూడా సరిగ్గా పట్టదండి. కొంచెం తొక్కి పెట్టాలి. దట్ డజంట్ మేక్ సెన్స్. అదర్వైజ్ చైన్స్, బ్లాక్ బీడ్స్, బ్యాంగిల్స్, ఇయర్ స్టడ్స్, రింగ్స్ ఇవన్నీ అయితే బాగానే పడుతున్నాయి. సో ఇది కొనుక్కోవాలి అంటే మీరు నెక్లెస్ని డిలీట్ చేసేసి మిగతా ప్రోడక్ట్స్కి కావాలి అంటే కొనుక్కోండి. అండ్ అగైన్ ద ప్రోడక్ట్ క్వాలిటీ ఈజ్ నాట్ గ్రేట్. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ దిస్ ప్రోడక్ట్. కానీ చూడటానికి మాత్రం భలే క్యూట్గా ఉందండి. అది ఇచ్చేటప్పుడు కూడా నాకు భలే బాధగా అనిపించింది అనమాట. క్యూట్గా ఉంది, చక్కగా అట్లా జ్యువెలరీ అంతా పెట్టుకోవటానికి అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకా మొన్న ఫ్లవర్స్ అవన్నీ పెట్టాను కదండి, ఇంకా అవి కొంచెం వడలిపోయినాయి. అండ్ ఈ వాజెస్ అన్నీ నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి. వీటిల్లో నేను మామూలు నార్మల్ డిష్ వాషింగ్ లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, అది వేసేసి క్లీన్ చేసేసుకుంటాను స్క్రబ్బర్తో. ఎందుకంటే కాల్షియం డిపాజిట్ అన్నది ఉంటుందండి వాటర్ పోసినప్పుడు. సో అది పోవాలి అంటే సోప్ పడాల్సిందే. అండ్ ఇది చేసేసి కొంచెం సన్ డ్రై లాగా చేసుకుంటాను. ఈ బాల్కనీస్లో ఏంటంటే, ఈ ఇంట్లో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, బయట పెట్టాను అంటే మాకు పైన పెద్ద బాల్కనీస్ ఇచ్చారు కానీ కవర్ లేదండి. సో పీజన్స్ అటు ఇటు ఫ్లై అయినప్పుడు అవి కొంచెం మెస్సీగా అయితే చేస్తాయి. సో ఏది నేను బయట పెట్టలేను. ఓన్లీ ఆ బట్టలు ఆరేసే స్టాండ్ వరకే నాకు ఆ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. సో అక్కడ వరకే ఏదైనా ఆరేయగలను.
బట్ హియర్ ఇవన్నీ ఇట్లాంటి వాజెస్ ఇవి మాత్రం ఆ స్టాండ్ మీద పెట్టినా కొంచెం అన్స్టేబుల్గా ఉంటాయి అనేసి నేను ఇంట్లోనే టేబుల్ దగ్గర పెట్టేశాను అనుకోండి, సన్ డ్రై అయితే అవుతుంది, కొంచెం హీట్ వస్తుంది, సో ఐ కెన్ డ్రై ఇట్ అనేసి వీటిని నేను క్లీన్ అయితే చేసేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఆల్సో మొన్న ఒక ఆర్టికల్ చదివానండి. దాంట్లో ఏంటి అంటే 40+ అండ్ ద ఛాలెంజెస్ అని ఇచ్చారనమాట. ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది టైటిల్ అనేసి ఐ స్టార్టెడ్ రీడింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ విమెన్ హూ టచ్ దేర్ 40s. ఏంటి అంటే విమెన్ అంట చిన్నప్పటి నుంచి వి స్టార్ట్ టేకింగ్ థింగ్స్ అంట. అంటే పేరెంట్స్ ఏది చెప్తే అది వింటాము, మన సిబ్లింగ్స్ ఏది చెప్పినా అది వింటూ ఉంటాము. వీ ఆల్వేస్ టేక్ ఇట్. మ్యారేజ్ అయినాక హస్బెండ్ చెప్పేది, ఇన్లాస్ చెప్పేది, పిల్లలు పుట్టినాక వాళ్ళ మాటలు వింటూ ఉంటాము. సో వీఆర్ ఆల్వేస్ ఇన్ అ వెరీ రిసెప్టివ్ మోడ్లో ఉంటామంట. బట్ సడన్లీ వెన్ వీ టచ్ 40, దెర్ ఇస్ సమ్ షిఫ్ట్ ఇన్ అవర్ యాటిట్యూడ్. కొంతమంది ఏంటంటే 40 టచ్ అయినాక అగ్రెసివ్గా ఉంటారు, లేదా కొంచెం మంది 40 టచ్ అయినాక నేను ఇప్పటివరకు ఇంకా చాలా చేశాను, ఇప్పుడు ఐ డోంట్ కేర్ అన్న యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతారు. సో దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ యువర్ బిహేవియర్ ఆఫ్టర్ 40. ఇది మీరు అందరు నోటీస్ చేసి నాకు చెప్పండి, ఇది నిజమేనా కాదా అని. నేను ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్, నేను ముందు ఎట్లా ఉన్నాను, ఇప్పుడు 40 టచ్ అయినాక ఎట్లా ఉంటున్నాను అన్నది ఐ వాంట్ టు అండర్స్టాండ్. కానీ మీరు కూడా ఒకసారి చెక్ చేసి నాకైతే చెప్పండి. సో ఆ షిఫ్ట్ అన్నది ఎప్పుడైతే జరుగుద్దో, అది జరిగినప్పుడు 40 టచ్ అయినాక ఒకటైతే పెరిమెనోపాజ్, ఈ హార్మోనల్ చేంజ్ వల్ల కొంచెం మనం అగ్రెసివ్గా తయారవుతామంట. The second thing is we overcompensate throughout our life in every relation. So 40 touch అయినాక థ్యాంక్స్ టు ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ మనకి అప్పటికి చేసి విరక్తి వచ్చేస్తుందో ఏమో తెలియదు, కానీ దెన్ దెర్ ఈస్ అ షిఫ్ట్ ఇన్ అవర్ యాటిట్యూడ్ అంట. దిస్ ఇస్ సంథింగ్ విన్నాక నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. అండ్ దెన్ వెన్ ఐ స్టార్టెడ్ కోరిలేటింగ్ మై లైఫ్ విత్ దీస్ థింగ్స్ కదా, నాకు నిజమే అనిపించింది. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి వీఆర్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఆల్వేస్ లిసనింగ్ టు సమ్వన్. మనకి నచ్చింది మనం చెయ్యటం అన్నది ఉండదు. ఎప్పుడు అమ్మ వాళ్ళు చెప్పింది వింటాము, అక్క వాళ్ళు చెప్పింది వింటాము, అన్నలు ఉంటే వాళ్ళు చెప్పేది వింటాము, పెళ్ళైనాక హస్బెండ్, ఇన్లాస్, దిస్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో ఇవన్నీ అందరి మాటలు విని అట్ వన్ పాయింట్ ఈవెన్ అవర్ మైండ్ సేస్ ఎనఫ్, ఇంక ఇప్పటికైనా నీ బతుకు నువ్వు బతుకుతావా లేదా అని. ఇది ఎంతమంది లేడీస్ చేస్తారో చెయ్యరో నాకు తెలియదు, కానీ ఇన్ ద అర్బన్ సొసైటీస్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ప్రిడామినెంట్లీ సీన్ నవ్ డేస్ అనేసి ఆ లేడీ వాజ్ సేయింగ్ అనమాట. అండ్ ఆల్సో షీ వాజ్ రిలేటింగ్, అంటే సైనస్ ఉంది అంటే మన ఎమోషన్స్ని మనం సప్రెస్ చేసేసుకుంటూ ఉంటాము. అండ్ దాట్ హ్యాస్ టు, ఆ ఎమోషన్స్ అన్నవి బాడీలోంచి, ఆ టాక్సిక్ ఎమోషన్స్ అన్నవి బయటకి రావాల్సిందే. సో దే టేక్ సమ్ ఆర్ ద అదర్ ఫార్మ్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ అనేసి. దీస్ ఆర్, అంటే హీలింగ్ పర్స్పెక్టివ్ కూడా ఇవన్నీ ఉంటాయండి. రేకి ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుందేమో, బట్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ వెన్ ఐ రిలేటెడ్ మై లైఫ్ రైట్, నాకు సైనస్ ప్రాబ్లం అయితే భయంకరంగా ఉందండి. అండ్ ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి నాకు సైనస్ అన్నది ఒక రీఅకరింగ్ ఎలర్జీస్ అనో సైనస్ అనో ఇట్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. సో నేను వెన్ ఐ అసోసియేటెడ్ దట్ ఆర్టికల్ విత్ మై సెల్ఫ్ కదా, మై లైఫ్, నాకు సైనస్కి ఐ గాట్ అ డైరెక్ట్ ఆన్సర్ అనిపించింది. ఐ వాజ్ అ బిట్ ఎక్సైటెడ్ అండ్ అట్ ద సేమ్ టైం టేకెన్ అ బ్యాక్ అనమాట. కరెక్టే కదా అని. బికాస్ చిన్నప్పుడు మనం అన్నీ చూస్తూ ఉంటామండి మన కళ్ళ ముందు, బట్ వీ డోంట్ రియాక్ట్ బికాస్ వీఆర్ స్కేర్డ్ ఆఫ్ పీపుల్. అండ్ ఆ ఫీలింగ్స్ అన్నీ అట్లా గుండెల్లో పెట్టేసుకొని ఇట్ నీడ్స్ అన్ అవుట్లెట్ కదా, సో ఇట్ ఫైండ్స్ అన్ అవుట్లెట్ అనిపించింది. ఇది స్టూపిడ్గా అనిపించవచ్చు మీకు నేను ఇది మాట్లాడుతున్నప్పుడు, బట్ ఐ సమ్హౌ లైక్డ్ ఇట్ అండి. నేను ఇన్స్టాలో చూశానమాట ఆవిడ వీడియోస్. ఇఫ్ ఐ ఫైండ్ ఇట్ సమ్వేర్ అగైన్ ఐ విల్ డెఫినెట్లీ పోస్ట్ ఇట్ అండి. నైస్ అనిపించింది. షీ ఈజ్ నాట్ అ పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్, బట్ వాట్ ఎవర్ షీ వాజ్ టాకింగ్ మేక్స్ సెన్స్ అనిపించింది. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను ఆ వాజెస్ అన్నీ క్లీన్ చేసుకున్నానండి. అండ్ ఇడ్లీ పిండికి పప్పు వేసేసుకొని కలిపేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకా బట్టలు, ఇవి మాత్రం అవ్వవు కదండి మనకి, రోజు చేయాల్సిందే. ఫుడ్ అయినా ఒకరోజు మానేసి రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చేమో, కానీ బట్టలు లాండ్రీకి వెయ్యం కదా బయట. ఎస్, యూ డూ హ్యావ్ లాండ్రీ సర్వీసెస్, కానీ వాళ్ళు ఛార్జ్ చేసి ప్రైస్కి మనకే అనిపిస్తుంది దాని బదులు ఇంట్లో ఉతుక్కోవటం బెటర్ కదా అనేసి. సో ఇవన్నీ ఫినిష్ అయితే చేసుకున్నాక అప్పుడు లివింగ్ ఏరియాకి వచ్చానండి. వాళ్ళు యాక్చువల్లీ ఏంటి అంటే
మా హౌస్ హెల్ప్ని అన్నానమాట, అన్నీ కొంచెం తీసి క్లీనింగ్ చెయ్యి అనేసి. అంటే మాప్ ఏది ఎక్కడ ఉంటే అక్కడే ఉంచేసి మాప్ చేస్తుందండి, కానీ అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా నేను కొంచెం ఫర్నిచర్ జరిపి మాప్ చేయిస్తాను, సో దట్ అక్కడ మూలల్లో ఉండే డస్ట్ అయినా బయటకు వస్తుంది అని. జనరలీ తను పెట్టేసే వెళ్తుంది, ఇట్స్ నాట్ దట్ షీ డజంట్ డూ. ఇవాళ మర్చిపోయిందో ఏమో, నేను నా పనిలో ఇడ్లీ పిండ్లు ఇవన్నీ వేసేసుకుంటూ కూర్చున్నాను కదండి, సో షీ క్లీన్డ్ అనమాట. కానీ అన్నీ అట్లా హెజార్డస్గా పడేసి ఎలా జరిపానో అట్లాగే జరిపినట్టే ఉంచేసి క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇదంతా కొంచెం సార్ట్ అవుట్ అయితే చేసుకుంటున్నాను. అంటే ఒక్కసారి కిచెన్లో నుంచి ఇక్కడికి వచ్చి చూసేసరికి ఆ లివింగ్ ఏరియా అంత మెస్సీగా ఉంటే మనకు ఒక్కసారి ఏంటిది ఇట్లా ఉంది అనిపిస్తుంది కదా. సో అదే ప్రాసెస్ అండి ఇప్పుడు నాకు. అండ్ నేను కూడా ఇవాళ మెసేజ్ చేశాను, ఆ ల్యాప్టాప్, ఆ హెడ్ ఫోన్స్ అవన్నీ నేను ఎడిటింగ్ చేసుకోవటానికని నేను చేసే మెస్ ఇదండి. ఈధర్ టేబుల్ మీద అయినా పెట్టేస్తాను నా సెటప్ అంతా, లేకపోతే ఈ పెద్ద సోఫా అంతా నా సెటపే ఉంటుంది. ఒక్కొక్కసారి అనంత్ ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు హీ విల్ సీ కదా, కూర్చోటానికి ప్లేస్ ఉండదు అనమాట బిగ్ సోఫా మీద. ఇవన్నీ పెట్టేసుకొని కూర్చొని ఎడిటింగ్ అని కూర్చుంటూ ఉంటాను ఒక్కొక్కసారి. సో నేను కూడా ఈక్వలీ కాంట్రిబ్యూట్ చేస్తానండి మెస్కి. ఇంట్లో అట్లా ఏం లేదు, నేను చాలా నీట్గా పెట్టుకుంటాను, ఇంట్లో వాళ్ళందరూ మెస్సీగా చేస్తానని. దాట్స్ నాట్ ద సినారియో. మా ఇంట్లో అందరం చాలా ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తాం ఇంటిని మెస్సీ చేయడానికి. బట్ అట్ ద సేమ్ టైం సర్దుకునేది మాత్రం కొంచెం ఎక్కువ నేను సర్దుతాను. రిమైనింగ్ పీపుల్ దే ఆర్ ఆల్ కాట్ ఆఫ్ విత్ దేర్ ఓన్ వర్క్, కాబట్టి దే డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైం. అండ్ ఇవాళ ఇంకా నేను ఏంటంటే ఈ సైడ్ టేబుల్ మోడా మీద ఈ బాస్కెట్ పెట్టుకున్నానండి, బికాజ్ ఇక్కడ సైడ్ టేబుల్ ఇవ్వలేదు. సో దీంట్లో ప్రపంచంలో ఉన్న సామాన్ అంతా పడేస్తాను. పడుకునే ముందు బ్యాంగిల్స్ అనేసి, రింగ్స్ అనేసి, క్రీమ్స్ అయితే నా ఎన్ని రకాల క్రీమ్స్ ఉన్నాయో అక్కడ ఐ డింట్ ఈవెన్ రియలైజ్. లిప్ బామ్స్, హ్యాండ్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయండి. అసలు దట్ ఈజ్ లైక్ ఒక పెద్ద చెత్త కుండీలాగే ఉంది. బుక్ ఒకటి, మళ్ళీ ఇవన్నీ పెట్టుకొని అక్కడ డస్ట్ అక్యుములేట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ లైక్ నేను సంక్రాంతి టైంలో అనుకున్నానండి ఇదంతా తీసి దీన్ని ప్రాపర్గా డస్టింగ్ చేయాలి, చాలా మెస్సీగా ఉందని. కానీ ఇంతవరకు అయితే కుదరలేదు. ఇవాళ ఎట్లాగైనా ఈ పని కానిద్దాము అనేసి ఫస్ట్ వస్తువులన్నీ ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేస్తాను. అంటే బ్యాంగిల్స్ ఇట్లాంటివి ఏమైనా వేసుకున్నప్పుడు ఏంటి అంటే అది ఈవినింగ్ పడుకునేటప్పుడే గుర్తొస్తాయి కదా, సో అప్పుడు తీసి అక్కడ సైడ్కి అయితే పెట్టేస్తాను. బట్ మళ్ళీ అవి తీసి ఆ బ్యాంగిల్ ఆర్గనైజర్లో పెట్టుకుంటామా లేదా అన్నది అది ఇంకా దేవుడికే తెలియాలండి. బికాస్ హాఫ్ ద టైమ్ ఐ డోంట్ రిమెంబర్. దాంట్లో పడేస్తాను, దాంట్లో ఎవ్రీథింగ్ ఐ కీప్ ఆన్ డంపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్. సో ఇవాళ మాత్రం దీన్ని క్లీన్ చేసే తీరాలి అనేసి స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ థాట్ లేదు, చాలా ఫైన్ పార్టికల్స్ ఆఫ్ డస్ట్ ఉంది అండ్ ఐ జస్ట్ నీడెడ్ దట్ వెట్ వైప్ క్లీనింగ్ ఉంటే నాకు కొంచెం నీట్గా అనిపిస్తుంది. సో దీన్నంతా ఒక వెట్ వైప్తో క్లీన్ చేసేసుకున్నాను ఆ బాస్కెట్ని. అండ్ ఇట్లాంటి విక్ బాస్కెట్స్, ఈ బ్యాంబూ బాస్కెట్స్ ఏంటి అంటే మీరు వ్యాక్యూమ్ క్లీనర్తో చేస్తే ఆ నూక్ అండ్ కార్నర్లో ఉన్నది కూడా పోతుందండి, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎస్, ఇట్లా నాలాగా వెట్ క్లీనింగ్ చేస్తేనే మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటే మాత్రం ఒకసారి వెట్ వైప్తో క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇవన్నీ ఆర్గనైజ్ అయితే చేసుకున్నానండి. తీసిన క్లచెస్ అయితే అసలు ఎన్ని ఉన్నాయోనండి, 3 or 4 వచ్చినాయి. అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ మళ్ళీ వాటి ప్లేసుల్లో వాటిని ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాను. అండ్ బ్యాంగిల్స్కి నేను ఇట్లాంటి బాక్స్ అయితే కొనుక్కున్నానండి. ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. దీని లింక్ నాకు దొరికితే ప్రొవైడ్ చేస్తానండి. ఇట్లాంటివి 2 తెచ్చుకున్నాను అనమాట, అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఆల్మోస్ట్ 3-4 years అయిందండి ఇది వాడుతూ. నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎందుకంటే మా ట్రాన్స్ఫర్స్ అయ్యేటప్పుడు నాకు బ్యాంగిల్స్, కొంచెం గ్లాస్ బ్యాంగిల్స్ వాళ్ళు ఎంత ప్యాక్ చేసినా కూడా కొన్ని పాడైపోతాయి. ఇప్పుడు ఏమిటంటే ఈ బాక్సెస్ ఇట్లాగే ర్యాప్ చేయించేస్తాను, నేను బబుల్ ర్యాప్ చేయించేస్తాను. సో వాళ్ళు ఇలాగ ప్యాక్ చేస్తారు కాబట్టి నా బ్యాంగిల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అండి. 2 times ట్రాన్స్ఫర్ అయింది ఈ బాక్సెస్ కొన్నాక అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ దట్ అనమాట. నీట్గా ఉన్నాయి. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అ బ్యాంగిల్ ఆర్గనైజర్, దిస్ వన్ ఈజ్ డీసెంట్ ఎనఫ్ అండి. హై ఫండా వెల్వెట్ ఇదంతా లేదు, కానీ సింపుల్ ప్లాస్టిక్ బాక్స్ విచ్ విల్ సర్వ్ ద పర్పస్. నేను చూస్తానండి, నాకు లింక్ దొరికితే మాత్రం ఐ విల్ ప్రొవైడ్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇదంతా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నానండి. ఫైనలీ దిస్ ప్లేస్ ఈజ్ లుకింగ్ నీట్ అండ్ టైడీ. జనరలీ ఇక్కడ నేను వరుణ్ డ్రాప్స్ పెట్టుకుంటానండి, ఎందుకంటే అది హెల్ప్స్ మీ ఫర్ మై సైనస్ అనమాట. మార్నింగ్ లేచేటప్పటికి నాకు కొంచెం స్నిఫిల్స్ ఇట్లా ఉంటే మాత్రం ఐ యూస్
వరుణ్ డ్రాప్స్ అండ్ కొంచెం ఫుట్ కేర్ క్రీమ్, హ్యాండ్ క్రీమ్ ఇవన్నీ అయితే రెగ్యులర్గా ఉంటాయి. సో ఇప్పుడు ఎక్స్ట్రా సామాన్ అంతా తీసేసి నీట్గా అయితే చేసుకున్నాను. అండ్ దీంతో అయితే నేను వీడియో కంక్లూడ్ చేసేస్తున్నానండి. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యు ఆర్ న్యూ. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.